కనపడుతుంది కదా రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ స్ట్రైట్గా కనపడటానికి రైల్వే మ్యాన్ ఏ ఎక్విప్మెంట్స్ వాడతారో ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాం. మన ఇండియన్ రైల్వేలో 4 టైప్స్ ఆఫ్ గేజెస్ ఉంటాయి. 1 నారో గేజ్, 2 స్టాండర్డ్ గేజ్, 3 మీటర్ గేజ్, 4 వచ్చేసి బ్రాడ్ గేజ్. ఇప్పుడు మనం ఈ బ్రాడ్ గేజ్ గురించే మాట్లాడుకోబోతున్నాం. కనబడే ఎక్విప్మెంట్ పేరే బ్రాడ్ గేజ్. 2 రైలు పట్టాల మధ్య డిస్టెన్స్ 1676 mm ఉంటుంది. అక్కడ కనిపించే రెడ్ వైట్ మార్క్ ఉంది కదా, కరెక్ట్గా మిడిల్కి వస్తే 1676 mm ఉన్నట్లు లెక్క. రెడ్ మార్క్లోకి వస్తే మైనస్ ఉన్నట్టు, వైట్ మార్క్లోకి వస్తే ప్లస్ ఉన్నట్లు లెక్క అనమాట. మొత్తం 1676 mm ఉంటుంది రైల్ ట్రాక్. ఈ గేజ్ తోటి మనం 2 రైల్స్ మధ్యలో వచ్చేసి విడ్త్ని అయితే కొలవచ్చు. విడ్త్ అయిపోయాక 2 రైల్స్ యొక్క హైట్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. దానికి యూస్ చేసేది లెవెల్ అంటారు. అక్కడ మధ్యలో కనపడుతుంది కదా, దాన్ని లెవెల్ అంటారండి. దాన్ని రైట్కి లెఫ్ట్కి మూవ్ చేయడం ద్వారా ఈ లెవెల్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. ఆ మధ్యలో కనిపిస్తుంది కదా వాటర్ బబుల్, కనిపిస్తున్న వాటర్ బబుల్ని మధ్యలో ఉన్న 2 లైన్స్ మధ్యలోకి వచ్చేదాకా అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ బబుల్ మధ్యలోకి వచ్చాక మనం లెవెల్స్ అయితే చూసుకోవచ్చు. అక్కడ వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ ప్రకారం లెవెల్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చూపిస్తున్నట్టు +2 అంటే గేజ్ అనమాట, విడ్త్ ఇంటూ 59 ఎల్ కానీ ఆర్ కానీ రాయాలి. అక్కడ ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ డౌన్ ఉన్నట్టు, ఆర్ అంటే రైట్ సైడ్ డౌన్ ఉన్నట్టు. ఫస్ట్ +2 వచ్చేసి దానికి 1678 ఉన్నట్లు లెక్క అనమాట రైలు పట్ట.